తిరుపతి టీడీపీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి బరిలో డాక్టర్ కోడూరి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గతంలో వారి తండ్రి కోడూరు సుబ్బయ్య తిరుమల వాసి. తిరుమలలో జన్మించినప్పటికీ పార్టీ ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీతో ఆ కుటుంబం కొనసాగుతుంది. దీంతోపాటు తెలుగుదేశం పార్టీతో నిరంతరం ఈ కుటుంబం పయనిస్తుంది. మరోవైపు ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం జరిగిన ఉద్యమంలో డాక్టర్ కోడూరి బాలసుబ్రహ్మణ్యం చురుగ్గా తన పాత్ర నిర్వహించాడు. ముఖ్యంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగానే తిరుపతి నుంచే ఆంధ్ర రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించింది డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం. ఇక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఏదైతే తన తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయ వారసత్వంగా టీడీపీతోనే కొనసాగుతూ టీడీపీ పార్టీ కోసం ప్రతి ఒక్కరి గెలుపులోనూ తన వంతుగా కృషి చేశాడు. మరోవైపు ఈసారి తాను బరిలో ఉండాలనుకుంటున్నాడు. మనతో డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈసారి మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఎంతవరకు మీ ప్రయత్నాలు వచ్చాయి? ముందుగా బిగ్ టీవీ వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారాలు. ముందుగా మా తండ్రి గారి దగ్గర నుంచి మేము తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటూ వచ్చాము. 2014లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఈ రాష్ట్రంలో లేచినప్పుడు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితికి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. కార్మికులు, కర్షకులు, వ్యాపారస్తులు, టీచర్లు అన్ని యూనియన్లు కలుపుకొని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆ రోజు స్థాపించడం జరిగింది. ఒకటే నినాదం, రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆ రోజు ఉద్యమం చేయడం జరిగింది. ఈ తిరుపతి నుంచే నగర బేరీ మోగించి లక్షగల సమైక్య బేరీ ఇక్కడి నుంచే మొదలుపెట్టాం. 1,00,000 మందిని ఒక కోడల్లో, మున్సిపల్ కోడల్లో తీసుకొచ్చి సమైక్య వాణిని వినిపించి ఢిల్లీ నదివీడుల్లో 100 బస్సులతో పోయి అదేవిధంగా మేము ముట్టడించడం కూడా జరిగింది. ఆ రోజు ఉద్యమం ఒక ఎత్తు అవుతే 2014లో టికెట్ మేము కోరాం. అప్పట్లో ఉండే చంద్రబాబు నాయుడు గారు మాకు ఖచ్చితంగా బీఫామ్ ఇస్తాం, మీరు రమ్మని చెప్పి అనివార్య కార్యాలయం వల్ల ఆ రోజు వెంకటరమణ గారికి ఇవ్వడం జరిగింది బీఫామ్ కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నాం. మేము తిరుపతి ఈసారి నాకు ఇస్తే బాగుంటుంది, ఖచ్చితంగా ప్రజల మద్దతు, అన్ని వర్గాల మద్దతు నాకు ఉంది కాబట్టి టికెట్ అడగడం జరుగుతుంది. మీరు సామాజిక వర్గం నేపథ్యంలోనే టికెట్ ఆశిస్తున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, ఎంతవరకు నిజం? మీరు చెప్పినట్టు బలిజులకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. కత్తుల శ్యామల కాడి నుంచి ఇప్పుడు ఉండే సుగుణమ్మ వరకు కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ అంటే బలిజులకి తిరుపతి టికెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా నేను కూడా బలిజుకి సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టి చాలామంది అనుకుంటారు కుల ప్రాతిపదికన అడుగుతున్నారని. నేను కుల ప్రాతిపదికన కాదు, పార్టీలో నమ్ముకొని ఉండం, పార్టీ లాయల్ వ్యక్తులు, పార్టీనే నమ్ముకొని ఉండే ఫ్యామిలీలో మేము కూడా ఒకరం కాబట్టి పార్టీ తరపున పనిచేసే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి అనే ఒక పాయింట్ని బాబు గారి దగ్గర పెట్టడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఈసారి ఎవరైతే లాయల్గా పార్టీ నమ్ముకుని ఉన్నారో, ఆ రోజు పీఆర్పీ పెట్టినప్పుడు కూడా బలిజ సామాజిక వర్గాన్ని మేము చెందిన వాళ్ళమైనా పీఆర్పీ ఆ రోజు పెట్టారు. ఆ రోజు కూడా చిరంజీవి గారు మా ఇంటికి వచ్చారు, అయినా కూడా మేము పీఆర్పీ పోలేదు. ఒకటే నినాదంతో ఉన్నాం, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఏదైతే పార్టీ పెట్టాడో ఆ నమ్మకం మా తండ్రి గారికి ఉంది, నాకు కూడా ఉంది, భవిష్యత్ తరాలకు కూడా మా కుటుంబంలో ఉంటుంది. మేము పార్టీకి లాయల్. సో పార్టీ తరపున మేము అడుగుతున్నాం. అంటే మీరు చాలా వరకు పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నారు కొద్ది రోజుల పాటు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఏవైతే ఎన్నికల సమయంలోనే ఈ విధంగా చాలామంది నాయకులు ముందుకు వస్తున్నారు, కేవలం మేము మాత్రమే పోరాడాము పార్టీ కోసమని కొంతమంది ప్రచారం చేస్తున్న నేపథ్యం కూడా ఉంది కదా. అంటే ఎలా అయిపోయిందంటే అండి, పార్టీని 83 నుంచి పనిచేస్తున్నాం. తండ్రి గారు పనిచేశారు. నేను 2004లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశాను. దాని తర్వాత స్టేట్ సెక్రటరీగా పనిచేశాను. నేను వృత్తిపరంగా డాక్టర్ని. మా ఇంట్లో 6 మంది డాక్టర్లు ఉన్నారు, మాకు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ పనులు చేసుకుంటూ ఉంటాం. రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అవసరమో ఏ కార్యక్రమానికి, మొన్నటి యువగలం నుంచి అంతకుముందు పెట్టిన బాబు గారి పాదయాత్ర కాడి నుంచి ఏ ప్రోగ్రాం అయినా ముందుండి తిరుపతి నుంచి మా కుటుంబం నిలబడి చేస్తుంది. ఎందుకంటే పార్టీ నమ్ముకుని ఉండే కుటుంబం కాబట్టి పార్టీకి ఈరోజు మేము దూరంగా లేము. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే అరువు తెచ్చుకున్న వాళ్ళందరూ మాట్లాడడం సహజమే. పార్టీని నమ్ముకునే వాళ్ళని ఎదుర్కోవాలంటే వాళ్ళకు ఉండే ఏకైక అస్త్రం ఏంటంటే పార్టీకి వీళ్ళొచ్చి పని చేయట్లేదని ఒక ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మధ్యలో, మా అన్న లోకేష్ గారి మధ్యలో పార్టీ నమ్ముకొని మనం ఏం చేసాం, ఏం సాక్రిఫైజులు చేసాం, ఎంత పోగొట్టుకున్నాం, ఆ రోజు 83 నుంచి ఈ రోజుకి మా ఆస్తి ఎంత, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈ జిల్లాలో అత్యంత సన్నిహితంగా పార్టీ నమ్ముకుంటే కుటుంబంలో మాదని గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే తెలుగు దేశం అంటేనే కోడూరు సుబ్బయ్య కుటుంబం, కోడూరు సుబ్బయ్య అంటేనే తెలుగుదేశం అని చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు అదేవిధంగా కోడూరు బాలసుబ్రహ్మణ్యం అంటే కూడా తెలుగుదేశం పార్టీ.
ఇంకేరే పేరు డాక్టర్గానో ఇంత సేవ చేసి 10 సంవత్సరాలు చేసి డాక్టర్గా పేరు తెచ్చుకునే దానికన్నా నన్ను ఎక్కడైనా పోతే తను తెలుగుదేశం మనిషి, తను చంద్రబాబు నాయుడు మనిషి, తను లోకేష్ మనిషి అంటారే కానీ మా గుర్తింపు కూడా పక్కన పెట్టి ఆ గుర్తింపే నాకు ఇంకా కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ తిరుపతిలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యం చెందుతుందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఎంపీ ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్ల ఎపిక్ కార్డుల వ్యవహారంలో చాలా వరకు మీరు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు? ప్రజల్లో తీసుకెళ్లడం కన్నా ఎలా దీన్ని వర్ణించాలంటే ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మనం చూసాం. 30,000 ఓట్లు ఒక అధికారిని అడ్డం పెట్టుకొని 30,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కడం జరిగింది. అంటే ఈ ప్రాంతం సంబంధించిన పక్కన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. మొన్నటికి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నిర్ణయం తీసుకునింది, అధికారుల పైన ఇలా సస్పెన్షన్ వేయటని చెప్పింది. మేము ఏం కోరుకుంటున్నామంటే దీనికి కారణమైన వాళ్ళు ఎవరు? బహిరంగంగా తిరుపతిలో ప్రజలు ఎవరికన్నా తెలియదా? ఇది కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి చేసింది ఘనత కాదా? ఐఏఎస్ ఆఫీసర్లను మభ్యపెట్టి వాళ్ళని పణంగా పెట్టి ఇక్కడ ఓటు హక్కును, అంటే ఎలాగో తిరుపతిలో మనం గెలవలేము, దొంగ ఓట్లతో గెలవాలనేది సంస్కృతి వీళ్ళు మొదలుపెట్టారు. తిరుపతికి ఎప్పుడు ఈ సంస్కృతి లేదు. తిరుపతి ఎప్పుడూ కూడా ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉండే వాళ్ళు రౌడీజన్కు దూరంగాను, మద్యపానానికి దూరంగాను, లేకపోతే డ్రగ్స్కు దూరంగాను ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. ఈ కల్చర్ ఎప్పుడు మొదలైందని వీళ్ళు ఓడిపోతారని తెలుసు కాబట్టి వీళ్ళు దొంగోట్లను ఏపించుకోనన్నా మనం గెలవాలి అనే నినాదం తీసుకున్నారు. ఎందుకు ఇది వచ్చిందంటే తిరుపతిలో వాళ్ళు గెలిసే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు అలా ఉన్నాయి. మీరు తిరుమల చూసుకున్నారనుకో, తిరుమలకి హిందువుని ఎవరన్నా దీనిగా పెట్టుకుంటారు ధర్మ మండలి. ఒక క్రిస్టియన్ని తీసుకొని పోయి టీటీడీకి చైర్మన్గా పెట్టారు. కింద తీసుకొస్తే ఇక్కడ గంగాముడి అట్ట అయ్యవారిని మోసం చేశారు. ఇట కిందికి వస్తే గంగాముడి తీసుకుంటాం. గంగాముడి వాళ్ళ చెల్లెలు కూడా మోసం చేశారు. అంటే వీళ్ళకి భయం, దేవుడి పైన భయం లేదు, భక్తి లేదు. అదేవిధంగా వీళ్ళ ఓన్లీ నమ్మకం ఏంటంటే ఎలాగైనా అరాచకం చేసి ఎలాగైనా దొంగ ఓట్లు వేయించుకొని గెలవాలి అనే ఒక ఆశ వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ ప్రక్రియలన్నీ చేస్తున్నారు. కానీ తిరుపతి ప్రజలు అంత అమాయకులు కారు. వాళ్ళు అన్నీ తెలుసు వీళ్ళు గెలవలేరు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని తగిన బుద్ధి రాబోయే కాలంలో వాళ్ళకి చెప్తారు. కాబట్టి తిరుమల టీటీడీ ఉద్యోగులకు సంబంధించి కానీ అదేవిధంగా తిరుమలలో ఉండే వ్యాపారాలకు మేము అన్ని రకాల అండగా ఉండాం. వారికి ఏం కావాలంటే వెంటనే చేసి పెడుతున్నాం. తిరుమలలో ఉన్న తిరుమల వాసులందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని కూడా ఇప్పుడు ప్రస్తుతం నాయకులు అధికారంలో ఉన్నవారు అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే వీళ్ళు ఎలా తీరు అయిందంటే అండి, చేసింది ఏమీ లేదు, చెప్పుకునేదానికి ఏమీ లేదు. వాళ్ళు ఏకైక నిదానం ఏం చెప్తున్నారు? రోడ్లు వేసాం. మీరు తిరుమల గురించి, తిరుమల ప్రజలు అంటే తిరుమల ఇంతవరకు మనం చూసాం. తిరుపతి ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తిరుమలలో ఒక పవిత్రమైన భావంతో ఉంటారు. టీటీడీ ఉద్యోగులు ఎవరైతే వాళ్ళు చెప్పుకుంటారో మేము ఇంట స్థలాలు ఇచ్చాం, లేకపోతే తిరుమలని బాగుపరిచేసాం. ఇంతకుముందు ఆయన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా లేరా? అప్పుడు టీటీడీకి ఒరిగింది ఏంది? ఇప్పుడు ఎలక్షన్ గుర్తొచ్చింది కాబట్టి, ఎలక్షన్ టైం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇలా స్థలాలు ఇస్తున్నాం. ఇంతకుముందు ఏం చేశారండి మీరు? ఇంతకుముందు ఎంతమందికి న్యాయం చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు? గత 4.5 సంవత్సరం 3 సంవత్సరాలు టీటీడీకి ఒరిగింది ఏంది? మీరు అక్కడ క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తున్నారని నిజం కాదా? ఎన్ని ఛానల్ వేయలేదండి? క్రిస్టియానిటీ తిరుమలలో ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాడి నుంచి కింద స్థాయి రాజకీయ నాయకుడి వరకు ఒక హోలీనెస్ని కంప్లీట్గా తుడిచేశారు. ఒక భక్తి భావాన్ని కంప్లీట్గా తుడిచేశారు వీళ్ళు కింద స్థాయి వాళ్ళకి చేస్తున్నారంటే నేను నమ్మకం. ఎందుకంటే మీరు చూస్తున్నారు, వాళ్ళు జీతాలు ఇవ్వలేకున్నారు ఎంప్లాయీలకి, వీళ్ళు ఎంప్లాయీలకి మాటలు చెప్తున్నారు. ఇంతకు మించి మొన్నే ఎవరో వచ్చి నాకు చెప్తున్నారు, స్విమ్స్ హాస్పిటల్లో సార్ ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు అని. అంటే టీటీడీని నమ్ముకొని ఉండే హాస్పిటల్స్లో కూడా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. అంటే ఏ డాక్టర్ ఎంత చేస్తున్నాడో అనే కలెక్షన్ మోటివ్లో చూస్తున్నారు వీళ్ళకి ఒక టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ. దీనిపైన బతికే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఒక ట్రెడిషనల్గా తీసుకోవాలని ఎంత తీసుకోపోవట్లేదు. వీళ్ళు దాన్ని కూడా వ్యాపార సంస్థగా మారుస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళకి తగిన గుణపాఠం రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా తిరుపతి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇవన్నీ భరిస్తూనే ఖచ్చితంగా తుది నిర్ణయం వీళ్ళకేందో ప్రజలు చూపిస్తారు. బడ్స్ హాస్పిటల్ను మేము గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కంటే ఇప్పుడు మేము మరింత మెరుగైన వసతులతో ప్రజల ముందుకు తీసుకెళ్ళాము, బ్రహ్మాండమైన ఆపరేషన్ బడ్స్లో చేస్తున్నామని కూడా చెప్తున్నారు. దానికి మీరు ఒక డాక్టర్గా ఏమంటారు? సార్,
బర్డ్స్ కానీ స్విమ్స్ కానీ మహిళా యూనివర్సిటీలు కానీ ఏడుండే 7 యూనివర్సిటీలు కానీ కట్టింది డెవలప్మెంట్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అది ఎవరిని అడిగినా చెప్తారు. వీళ్ళు డెవలప్మెంట్ చేసిందల్లా ఒకటే, ఏదైతే టీటీడీ నిధులతో తీసుకొని రన్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్లందరినీ కమర్షియల్గా మార్చేశారు. వీళ్ళ ధనదాహం కోసం, వీళ్ళు డబ్బులు సంపాదించుకునే దానికోసం వీళ్ళు ప్రతి ఇన్స్టిట్యూట్ని కూడా వీళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్ కాదండి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బు కోసం డబ్బు కోసం చేస్తున్నారంటే ఒక విధానం. ధార్మిక సంస్థల్లో పనిచేసే హాస్పిటల్లో కూడా డబ్బు కోసం తీసుకొని వైద్యం చేయడం ఏందండి? ఆ రోజు మేము ప్రాణదానం తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ప్రాణదానం ఎంతమందిని కాపాడింది? ఈరోజు స్విమ్స్ హాస్పిటల్లో డెవలప్మెంట్ అనేది జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో కాదని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీరు చేసిన ఒక డెవలప్మెంట్ చెప్పండి. ఒకే ఒక డెవలప్మెంట్ తిరుపతిలో మేము ఇచ్చేసాం, దీనివల్ల మాకు ఓటు ఏంటి అనే అర్హత మీకుందని నేను అడుగుతున్నాను. మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ ఫ్లైఓవర్ కానీ మా హయాంలో పూర్తయ్యాయి. మాస్టర్ ప్లాన్ రోడ్స్ వల్ల ముఖ్యంగా తిరుపతి నగరం మరింతగా వేగంగా అభివృద్ధి చెందడానికి కారణమైంది. ఎక్కడికెక్కడ వేగంగా అటువైపు ఎటు నుంచి ఎటు వెళ్ళాలనే ఇబ్బంది లేకుండా మేము మాస్టర్ ప్లాన్ రోడ్స్ వేసాము. మీరు కావాలనే దీనిపైన దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు కదా సార్. ఊరిలో చెత్త ఎత్తేదానికి దిక్కులేదు కానీ వీళ్ళు రోడ్లు వేస్తున్నారంట. వేసిన రోడ్లకి ఆ ముందరే నామకరణాలు చేసుకొని, అంటే పుట్టే బిడ్డకి ఫస్టే నామకరణం చేశారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆడుండే పక్క స్థలాలు కొనిపించారు. టీడీఆర్ బాండ్లు మన స్కామ్ మనం చూసాం. అంటే టీడీఆర్ స్కామ్లో మొన్న ఒక హాస్యాస్పదం ఏంటంటే, ఎవరికైతే భూమి లేదో వాళ్ళ పేరు కూడా 70 కోట్లతో టీడీఆర్ బాండ్ రిలీజ్ చేశారు. అసలు భూమి అతని కాదు, జేసీ గారు పోతూ దానిపైన సైన్ పెట్టిపోయారు. అంటే ఈ స్థలం కలిగిన వ్యక్తిది ఈ టీడీఆర్ బాండ్ ఈయనకు సంబంధం లేదు అని ఇచ్చారు. మరి దానిపైన మీ యాక్షన్ ఏందండి? కనీసం యాక్షన్ తీసుకోకపోగా మీరు దాన్ని వ్యాపారంగా పెరిగింది. మీరు చెప్పేటట్టుగా రోడ్లు వేస్తే విస్తరణ పెరిగిందని మీరు అనుకుంటున్నారేమో, కానీ మీ ఆస్తులు పెరిగాయి, మీ డబ్బు పెరిగింది, మీ అహం పెరిగింది. దీన్ని తప్పితే తిరుపతి ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని నేను తెలియజేసుకుంటున్నాను. తిరుపతికి ఐటీ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి కృషి చేస్తాము, ఐటీ హబ్గా తిరుపతిని మారుస్తామంటూ అక్కడ వైసీపీ నాయకులు కానీ ఆ యువనేత కానీ ముందుకు పోతున్నాడు. కానీ మీరు పరిశ్రమలు కానీ మీరు ఏ అజెండా కూడా మీ పార్టీకి లేదని కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధిలోకి తీసుకుపోయే పార్టీ. మీరు ఎక్కడైనా చూడండి, ఐటీ హైదరాబాద్లో ఈరోజు డెవలప్ చేసినా, తిరుపతిలో డెవలప్ చేసినా, మొన్న చంద్రబాబు నాయుడు గారు 2014 నవ్యాంధ్రకి చంద్రబాబు నాయుడు సీఎం గారు అయినప్పుడు ఒకటే ఎజెండాతో పోయాడు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి. ఆ ప్రాతిపదిన తిరుపతి నుంచి కాళహస్తికి పోయే రూట్లో ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం. సెల్కాన్ కానీ, టీసీఎస్ కానీ, రిలయన్స్ కానీ ఇవన్నీ తీసుకురావడం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఒకటే ఒక సంస్థ చెప్పండి అక్కడ ఏర్పాటు చేశారనేసి, ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కలగజేశారని చెప్పండి. ఒకటే ఒక ఉద్యోగం కలగజేశారు, వాళ్ళ కొడుకు ఒక ఉద్యోగం తీసి ఇచ్చారు. ఎందుకంటే గంజాయితో ఒక ఉద్యోగం వచ్చింది, టీడీఆర్ బాండ్లతో ఒక ఉద్యోగం వచ్చింది, కొండపైన టికెట్లతో ఒక ఉద్యోగం వచ్చింది. మనిషిని హింసించి ఎలాగ కేసులు పెట్టి వాళ్ళ ఆస్తి ఎలా లాక్కోవాలని ఆలోచిస్తున్నారు. కానీ వీళ్ళకి ఉద్యోగాలు వచ్చిందని ఈ ప్రకారం వచ్చినట్టే, కానీ వీళ్ళ వల్ల ఒక ఉపాధి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ కానీ బాగుపడిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ వచ్చినా కానీ, డెవలప్మెంట్ వచ్చినా కానీ, వీళ్ళ హయాంలో ఏమొచ్చిందో కూడా చెప్పాలని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తిరుపతి ఫ్లైఓవర్ కేవలం కమిషన్ల కోసమే శాంక్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు. అంతేగాని ఆ ఫ్లైఓవర్ లేకపోతే మరిన్ని రోడ్లు వచ్చేటివన్నీ కూడా ఏకంగా కౌన్సిల్ సమావేశంలోనే ఎమ్మెల్యే మాట్లాడడం. దీనికి అయితే కేవలం కమిషన్ల కోసమే ఈ ఫ్లైఓవర్ వచ్చిందంటారా? అసలు అది ఎలా వచ్చిందో కూడా వీళ్ళకి తెలియదు. అప్పుడు ఉండే ఐఏఎస్ కమిషనర్ గారు గరుడ వారధి తీసుకొని చాలామంది ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అప్పుడు ఉండే ఐఏఎస్ కమిషనర్ గారు ఆలోచించి ఇది ప్రతిపాదన తీసుకొచ్చారు. దాన్ని సెంట్రల్ ఫండ్లోనూ లేకపోతే మన స్టేట్ ఫండ్లోనూ దాన్ని నిర్మించడం జరిగింది. మనం స్టార్ట్ చేసి నిర్మాణం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు వచ్చి ఎన్ని రోజులు ఆగింది? ఎందుకు ఆగింది అన్ని రోజులు? ప్రజలు అంత అమాయకులు కాదండి. ఎందుకు ఆగిందంట? కేవలం కమిషన్ల కోసం. కమిషన్లు ఇచ్చే వరకు ఫైల్ మూవ్ కాలేదు. వీళ్ళ కమిషన్లు తీసుకున్న తర్వాతనే మూవ్ అయింది. దాని తర్వాత పేర్లు మార్పిడి జరిగింది. పుట్టిన బిడ్డకు ఒక పేరు పెట్టిన తర్వాత మళ్ళీ పేరు మార్చారు, దానిపైన కమిషన్లు పెంచారు, దానిపైన రూట్లు మార్చారు. ఎట్టకేళ్ళకి అంటే అన్ని కమిషన్లు వేధించి హింస పెట్టి లాస్ట్లో మేము తీసుకొచ్చిన ఒక ఘనతని వాళ్ళ పేర్లు కూడా చెప్పుకోవడం మొదలుపెట్టారు. మేము పుట్టించిన బిడ్డకి వాళ్ళ పేర్లు పెడుతున్నారు. అంతేగాని దీంట్లో ఏమీ జరగలేదు. టీడీఆర్ బాండ్స్ విషయంలో మీరు చేసిన ఆరోపణలకు ఒక్కటి కూడా నిరూపించలేరు. కేవలం అన్ని అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. ఇటు తిరుపతి నాయకులు చేతగా అటు నెల్లూరు నాయకులతో కూడా చెప్పించారని వాళ్ళు విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? సార్, టీడీఆర్ బాండ్ అనేది బట్టబయలు చేసింది తెలుగుదేశం పార్టీనే.
టీడీఆర్ బాండ్లు నోరు మెదపలేక ఎందుకు ఉండారంటే చాలామందిని ఇన్వాల్వ్ చేసి ల్యాండ్స్ అన్నిటి కూడా పర్చేస్ చేపించి దాంట్లో కోట్లాది రూపాయలు వాళ్ళు దోచుకొని దాంట్లో భయభ్రాంతులు చేసి ల్యాండ్లు రాయిపించుకొని ఒక పెద్ద ఘట్టం చేశారు. దాన్ని బయటకు పెట్టింది తెలుగుదేశం పార్టీనే. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది, వీళ్ళు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ల్యాండ్ వాళ్ళ పేరు పైన రాసుకొని టీడీఆర్ బాండ్లు తీసుకొచ్చి ఇలా చేస్తున్నారని కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా దానిపైన యాక్షన్ సాక్షాత్తు మీ గవర్నమెంట్లో పనిచేసే జేసీనే రాశాడండి. ఏమని 70 కోట్ల రూపాయలు ఇది ఎవరు పేరు పైన అయితే మీరు ల్యాండ్ చూపిస్తున్నారో ఆ పట్టానే అతనిది కాదు, మీరు పట్టా లేని వ్యక్తికి టీడీఆర్ బాండ్లు ఇచ్చారు అని చెప్పారు. ఇంతకన్నా ఏం చెప్పాలండి, ఆయన ఒక ఆఫీసర్గా ఉండి ఆయన చెప్పి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. అంతకు మించి మీ బట్టబయలు కావాల్సిన అవసరం ఏముందా? నాయకులు ఎక్కడి ప్రాంతం వాళ్ళైనా నాయకులే. ఒక బయట తీసుకురావాలంటే టీడీఆర్ బాండ్ స్కామ్ బయటకు తీసుకొస్తే సిబిఐ ఎంక్వైరీ చేయించండి. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మా నాయకుడితో చెప్పి ఇవన్నీ బయటికి తీసుకొస్తాం. 1-2 ఇన్సిడెంట్లు కాదు, టీడీఆర్ బాండ్ స్కామ్ బయటకు తీసుకొస్తాం, రోడ్ల వ్యవహారం బయటకు తీసుకొస్తాం, గంగమ్మ గుడి వ్యవహారం బయటకు తీసుకొస్తాం, టీటీడీ నిధులు మళ్లించిన దాన్ని తీసుకొస్తాం. ఈరోజు ఏదైతే హాస్పిటల్స్లో ప్రచారం చేస్తున్నారో అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి తగిన శిక్ష వేయిస్తాం. ఎందుకంటే దేవుడు వీళ్ళందరినీ అట్లే వదిలేండి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఇంతవరకు నాకు తెలిసి బట్ట కట్టలేదు. ఎందుకంటే ఆయన చూస్తూ ఉంటాడు. శిశుపాలుడు తప్పులు ఏ విధంగా కృష్ణుడు చూస్తూ ఉన్నాడో తిరుపతి ప్రజలు వీళ్ళ తప్పులు కౌంట్ చేసుకుంటూనే ఉన్నారు. 100 తప్పులు దాటిపోయినాయి, 1000 తప్పులు దాటిపోయినాయి. ఏదో ఒక ఘట్టంలో మీ తప్పులకు తగిన శిక్ష పడే కాలం సమీపంలో ఉంది. ఖచ్చితంగా మీకు ఆ దేవదేవుడు రూపంలోనే మీకు అది కూడా ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటారు. మీ పార్టీలో ఇప్పుడు టికెట్ మీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని ఒక ప్రచారం ఇక్కడ నుంచి జనసేన నుంచి, లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థి ఉంటాడు అంటున్నాం. అయితే మీ పార్టీలో చాలామంది నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళ సహకారం మీకు ఉంటుందని భావిస్తున్నారు? 100% తెలుగుదేశం పార్టీ వీళ్ళు చెప్పినట్టుగా నేను మొన్న ఎక్కడో చూశాను. అపోజిషన్ లేదు. అపోజిషన్ తిరుపతిలో బ్రహ్మాండంగా ఉంది. ప్రజలే మీకు అపోజిషన్. ప్రజలో పాటు నాయకులు అపోజిషన్. నాయకులందరూ తిరుపతి నాయకులందరూ కూడా మీరు అనుకున్నంత ఇది కాదు. ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతిరోజు ప్రజలతో తిరిగే నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు. మీరు భయపడుతున్నారు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి భయపడకపోతే మీరు రోడ్లపైకి వచ్చి మేము రోడ్లు డెవలప్ చేసాం, దొంగ ఓట్లు వేపిస్తున్నాం మీరు చెప్పుకుంటున్నారు. కానీ మేము చెప్పుకోవట్లేదే. మాకు తెలుసు తిరుపతికి నీళ్లు తీసుకొచ్చింది మేమే. తెలుగు గంగ నీళ్ళు తీసుకొచ్చిన రామారావు గారు, 7 యూనివర్సిటీలు కట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు యువగలంలో నారా లోకేష్ బాబు ఆ రోజు వచ్చారు. ఆ రోజు ఒక సభ చాలండి మీ ఓటమికి కారణం. ఆ రోజు మేము పెట్టిన హలో లోకేష్ ప్రోగ్రాం మీరు చూసినట్టయితే ఆ రోజే మీ ఓటమి. యువత తండోపతండాలుగా వచ్చి ఒకే నినాదం, మాకు నారా లోకేష్ గారి నాయకత్వం కావాలని హలో లోకేష్ ప్రోగ్రాంలో ఏ నినాదంతో డ్యాన్సులు వేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఆ నినాదంతో డ్యాన్సులు వేసిన తీరు ఆ రోజు మీరు చూసినట్టయితే ఆ రోజే మీకు ఓటమి తొలి మెట్టు మీరు ఎక్కేశారు. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి చూస్తూ ఉంటారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తి. మేము పనులు చేసి అడుగుతున్నాం, ఇన్స్టిట్యూషన్ కట్టి అడుగుతున్నాం, రోడ్లు నిర్మాణం చేసి అడుగుతున్నాం. మీ మారు రోడ్డు నిర్మాణంతో మేము డబ్బులు కమిషన్లు తీసుకోలేదు, లేకపోతే ఊరంతా చెత్త ఉంది ఈ చెత్త క్లీన్ చేయకుండా మేము అడగలేదు. మేము చేసిన పనిని చూపించి అడుగుతున్నాం. మీరు ఏ పని చూపించి అడుగుతున్నారో ప్రజల్లోకి రండి, చర్చకు సిద్ధంగా అండి. ప్రజల్లో వచ్చి మేము ఈ పని చేసాం, మేము స్కామ్లు చేసామండి, మేము రోడ్లతో డబ్బు సంపాదించామండి, మేము గంజాయి మత్తుతో యువతని ప్రలోభం పెట్టి రోడ్లపైన వదిలేసామండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదండి. ఇలాంటి ప్రచారం మీరు చేయగలుగుతారేమో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. వైద్య రంగంలో ఇవన్నీ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. నీళ్లు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. తిరుపతిలో డ్రైనేజ్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇన్ని రోడ్లు వేశారు, ఒక డ్రైనేజ్ వేశారండి ఆడ. అంటే రోడ్లు వేసిన తర్వాత డ్రైనేజ్ వేస్తారా వీళ్ళు? అంటే ఇళ్ల నిర్మాణం కట్టాలన్నా, ఆఫీసులు కట్టాలన్నా డ్రైనేజ్ సిస్టమ్ అవసరం లేదు అక్కడ. కనీసం వాటర్ సదుపాయాలు అవసరం లేదా? వీళ్ళు త్వరగా కట్టేశారు. ఎందుకంటే రోడ్లతో డబ్బు రావాలి. కమిషన్లు తప్పితే గోవిందుడు కూడా పంగనామలు పెడుతున్నారండి వీళ్ళు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. గంగమ్మ తల్లి, తిరుపతి తల్లి గమనిస్తుంది, కొండపైన బాలాజీ గమనిస్తున్నాడు. మీ అరాచకాలకు ఇంకా నాంది పలికే రోజు చాలా దగ్గరలో ఉంది. మీరు తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచించడం మానేసి మీ గురించి మీరు ఆలోచించుకోండి, ఏ పరిస్థితుల్లో రేపు మీరు ఉంటారనేది. మీరు ఏ అజెండాతో తిరుపతి అభివృద్ధి ఎలాంటి అజెండాతో ముందుకు పోతారు? అసలు మీ పార్టీ నాయకులతో అందరితో ఎలా కలిసి ఎన్నికలను ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం.
మాకు ఎవరికి విభేదాలు లేవు. 50 వార్డుల్లో ఉండే కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీకి కృషి చేసే నాయకులే. టికెట్ ఎవరికి వచ్చినా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మేము ఒకటే కోరిక, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. ఎందుకు సీఎం అవ్వాలి? మా బిడ్డల భవిష్యత్తు కోసం అవ్వాలి. నారా లోకేష్ గారి నాయకత్వం ఎందుకు మేము ఈరోజు చెప్పుకుంటామంటే, రేపు నా బిడ్డకి పరాయి రాష్ట్రాలకు పోయి చేసే పని అవసరం లేదు. నా రాష్ట్రంలోనే ఉపాధి కావాలి, నా రాష్ట్రంలోనే ఇన్స్టిట్యూషన్స్ రావాలి, నా రాష్ట్రంలోనే ఒక ఫ్యాక్టరీస్ రావాలి, సెల్కాన్ లాంటిది సంస్థలు ఇంకా ఎక్కువ రావాలి, టీసీఎల్ లాంటి సంస్థలు రావాలి, రిలయన్స్ హెల్త్ సెక్టార్ ఇక్కడ పెట్టాలి, అపోలో హాస్పిటల్, ఇవన్నిటికి కూడా తీసుకొచ్చే ఘనత ఒకే ఒక చంద్రబాబు నాయుడిని తీసుకొస్తేనే తప్పితే ఇలాంటి నాయకులు వల్ల రావాలి. ఇప్పుడు చూసామండి 4.5 సంవత్సరంలో ఏం తీసుకొచ్చారండి వీళ్ళు? తీసుకొచ్చింది ఏంటంటే యువతకి చికెన్ మటన్ చేపల వ్యాపారం చేసుకొని బతుక్కునే అవకాశం కల్పించారు వీళ్ళు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. మేమేం కోరుతున్నామంటే, ఒక సిస్టమ్ 2006, 2005లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళికబద్ధంగా ఒక 20 సంవత్సరాలు విజనరీ లీడర్ ఆయన తీసుకొచ్చింది ఏంటంటే, ఐటీ ఆ రోజు భూమి ఉంది, ఆ భూమిని తీసుకొచ్చి ఒక వ్యవస్థని, కుటుంబ వ్యవస్థలో 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయలు జీతం ఎక్కువ అనుకునే రోజుల్లో 60-70 వేల రూపాయల ఉద్యోగాన్ని తీసుకొచ్చి ఎంతోమంది కుటుంబ వ్యవస్థని ఒక అప్లిఫ్ట్మెంట్ తీసుకొచ్చారు. అలాంటి సిస్టమ్ తీసుకురావాలి ఇక్కడ. తిరుపతి ప్రజలకు మేము కోరుకునేది ఏంటంటే, తిరుపతి ఒక క్లీనెస్ట్ సిటీ. ఇక్కడ తిరుపతి నుంచి తడ వరకు, ఇక్కడి నుంచి బెంగళూరు వరకే ఒక మెగా సిటీ, మెగా విజన్ రావాలి తిరుపతిలో. ఇక్కడ వాతావరణం బాగుంది, నీళ్ళ వ్యవస్థ బాగుంది, ఎలక్ట్రిసిటీ బాగుంది, ఇక్కడ అన్ని విధాల వెసులుబాటు కల్పించే జియోగ్రఫిక్ కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒక మహానగరం, మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు చూశారు వెంకటగిరి సభలో, ఇక్కడి నుంచి తడ వరకు, ఇక్కడి నుంచి బెంగళూరు వరకు ఒక మెగా సిటీని ఏర్పాటు చేస్తాను, హైదరాబాదుకు ధీటుగా ఒక మెగా సిటీ వచ్చే అవకాశం ఇక్కడే ఉంది, తిరుపతి ప్రజలకి ఆ అవకాశం మేము ఇస్తాము, ఇక్కడుండే యువతకి ఉపాధి కల్పిస్తాము, ఇక్కడుండే యువతకి ఒక భరోసా కల్పిస్తాము, మీకు మేము ఉండామనే భరోసా చంద్రబాబు నాయుడు నాయకత్వాన, లోకేష్ బాబు నాయకత్వాన మేము తీసుకొస్తాము. ఖచ్చితంగా మార్పు. మద్యం మత్తులో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలండి. మా ఇంట్లో పనిచేసే ఆమె మొన్నటి అంటే 2019 ఎలక్షన్లో మా ఇంట్లో ఒక హోమ్ మేకర్ ఉంది. ఆమెను అడిగాం, ఏమ్మా ఎవరికి ఓటేస్తామంటే, నాకు నవరత్నాలు ఇస్తున్నారన్నా, నవరత్నాలు ఇస్తున్నారు కాబట్టి ఈసారి నేను జగన్కే ఓటేస్తాను. ఏందమ్మా నా ఇంట్లో పనిచేస్తూ నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు, నువ్వు జగన్కి ఓటేస్తున్నావు అంటే అడిగితే, లేదన్నా నవరత్నాలు నా జీవితాన్ని మార్చేస్తాయని చెప్పింది ఆ రోజు. ఒక 2-3 సంవత్సరాల ముందర వాళ్ళ భర్తకి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ దేనికి వచ్చిందని మేము చూస్తే, చీప్ లిక్కర్ మందు తాగి వీళ్ళు ఇచ్చే ఏదైతే మద్యం ఇచ్చి ఆయనకి పెరాలసిస్ వచ్చింది. వాళ్ళ కుటుంబమే చిన్న భిన్నం అయిపోయింది. మేము ఒక హాస్పిటల్ పెట్టుకున్నాం కాబట్టి, మా ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి మేము చూసుకున్నాం. అలా ఎన్ని వేల మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినా ఇలాంటి కేసులే. చీప్ లిక్కర్ తాగి కనీసం కల్తీ మద్యం లేని ఇది కూడా ఇవ్వలేకుండా. మీరు ఒకటే కోరారు ఆ రోజు, నేను మద్యరహిత రాష్ట్రంగా చూపించే తర్వాత ఓటు అడుగుతానన్నాడు. మరి ఎందుకు అడగట్లేదండి మీరు? తిరుపతిని మద్యరహితంగా చేర్చాలంటూ అప్పట్లో ప్రస్తుత ఎమ్మెల్యే ఆందోళన కూడా చేశాడు. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున బార్లతో పాటు ప్రభుత్వ మద్యం షాపులు వస్తున్నా ఏమీ ఆయన మాట్లాడలేని పరిస్థితి. దీనిపైన మీ కామెంట్? నా పర్సనల్గా వ్యక్తిగతంగా తిరుపతిలో మద్యం అమ్మకాలు ఉండకూడదు అని భావించే వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే తిరుపతి ఒక మహాపుణ్యక్షేత్రం. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు 165 పుణ్యతీర్థాలు ఉండే ప్లేసు. ఇక్కడ మద్యరహిత నగరంగా తిరుపతిని ప్రకటించాలి అనే మొట్టమొదటి డిమాండ్ మా సైడ్ నుంచే ఉంటాం. ఎందుకంటే మహిళలు ఎంతమంది రోడ్లపైన పడిపోతున్నారో మనం చూస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెక్స్ట్ వస్తే తిరుపతి వరకు కంప్లీట్ మద్యపాన నిషేధం చేయండి అనే రిక్వెస్ట్ ప్రపోజల్ ఫస్ట్ మా దగ్గర నుంచే పెడతాం. ఎందుకంటే తిరుపతి ప్రాంతంలో మద్యం కానీ గంజాయి కానీ ఉండకూడదు. ఇక్కడ ఉండే 2 చెడు అలవాట్ల వల్ల యువత పెడుదారి పడుతున్నారు. ఖచ్చితంగా దీన్ని అరికెట్టేదానికి ఫస్ట్ మెట్టు ఏదైనా వేయాల్సి ఉంటే నేనే వేస్తాను. అంటే చివరిగా మీరు మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం. కాకపోతే మీ పార్టీలోనే చాలామంది సీనియర్లు, మాకు ఆర్థిక వనరులు ఉన్నాయి, అంగబలం ఉంది, ఆ స్థాయిలో డాక్టర్ కోడూరి లేడ్ అనే ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఏ విధంగా మీరు సీట్ సాధించుకోగలుగుతారు? నా నమ్మకం ఏంటంటే, నేను నమ్మకమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. అదేవిధంగా తిరుపతి జియోగ్రఫీ తీసుకున్నట్టయితే, నేను తిరుమలలో పుట్టి పెరిగిన వాడిని, తిరుమలలోనే పుట్టాను. అక్కడ ఉండే ఓటర్లు 35,000 మంది ఈరోజు తిరుపతి షెట్లర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళ ఓటు హక్కే తిరుపతిలో ఉంది. వాళ్ళలో నాకు అపారమైన నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళతో కలిసి పుట్టి పెరిగిన వాడిని కాబట్టి. అదేవిధంగా మీరు చెప్పినట్టు బలిజ సామాజిక వర్గానికి చెందిన వాడిని. అదేవిధంగా ఇక్కడ ఉండే తిరుపతిలో సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో కోడూరు, రాజంపేట ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే. వీళ్ళందరికీ నేను పబ్లిక్గా సర్వీస్ చేసిన వాడిని.
ప్లస్ వీళ్ళు చెప్పిన ఆర్థిక బలం, అంగబలం, ధైర్య బలం, వాళ్ళకి ఏ ఏ బలాలు కావాలనుకుంటే ఆయా బలాలు వాళ్ళకి అందిస్తూ తిరుపతి ప్రజలను సక్రమైన ఒక ఊరు, ఒక క్లీన్గా ఉండే ఊరు, ఒక న్యాయబద్ధంగా ఉండే ఊరు, ఈ రౌడీయిజం లేని ఊరు, ఉపాధి కల్పించే ఊరుగా ఈ డ్రగ్ మద్యానికి బానిసలు కానీ యువతని తయారు చేసేదానికి ముందడుగు వేస్తాను. నేను ప్రతి మహిళకి, ప్రతి యువతకి ఒకటే చెప్తున్నా, భరోసా అనేది నాయకత్వాన్ని చూసి రావాలి. మా నాయకత్వాన్ని చూసి మాకు ఆ భరోసా ఉంది, తిరుపతిని మేము తీర్చిదిద్దుకుంటామని. నేను కోరేది ఒకటే, చదువుకున్న వ్యక్తిగా ఈ ప్రాంతంలో మీకోసం పనిచేయాలనే తపన నాకుంది, అన్ని విధాలైన అర్హతలు ఉంది. ఈసారి నాకు అవకాశం ఇస్తే తిరుపతిని మెగా సిటీగా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మళ్ళీ భావి తరానికి అందించే విధంగా ఏ విధమైన లోపము లేకుండా వీళ్ళు చెప్పినట్టు అరాచక పాలన ఉండదు, రౌడీయిజం ఉండదు, గాంజాయి ఉండదు, మద్యపానంలో ఉండరు, ఏమీ లేని ఒక స్వచ్ఛమైన రామరాజ్యం ఏదైతే రాముడిని ఈరోజు మొన్నే ప్రతిష్ఠించుకున్నాం మనం. దేశమంతా రాముడిని కోరుకుంటున్నారు రామరాజ్యం రావాలని. కనీసం ఈ రావణ రాజ్యం నుంచి తిరుపతిని విముక్తి చెంది మళ్ళీ రామరాజ్యం నిర్మించేదానికి చంద్రబాబు నాయకత్వాన, లోకేష్ నాయకత్వాన ఒకే ఒక అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను. తిరుపతి అభివృద్ధి చెందాలంటే గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ పునాదులు వేసింది, ఆ పునాదుల మీదనే తిరుపతి అభివృద్ధి కొనసాగుతుంది. అందుకోసం తిరుమల వాసిగా తాను తిరుపతి అభివృద్ధిలో భాగస్వామి కావడానికే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాను. అందులో నాకు తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ ఆశీస్సులు కూడా ఉన్నాయంటూ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం అంటున్నాడు. ఖచ్చితంగా తిరుపతి అభివృద్ధి కోసం తాను పాటుపడతాను, అందుకోసం తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.